రోటి పచ్చళ్ళంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. రీసెంట్‌గా స్టోరీలో రోటి పచ్చళ్ళు కావాలా అని చెప్పి నేను ఓటింగ్ పెడితే నాకు 90% ఓటింగ్స్ కావాలని చెప్పి పడ్డాయి. అందుకని నేను మామిడికాయ రోటి పచ్చడినైతే తీసుకొచ్చాను. సమ్మర్ వచ్చిందంటేనే మామిడికాయలతో రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంటాం కదా! 2 మామిడికాయలు తీసుకొని నీట్‌గా వాష్ చేసి తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసి రోల్ని నీట్‌గా వాష్ చేసుకొని దాంట్లోకి జీలకర్ర 7, 8 ఎల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచండి. తర్వాత మామిడికాయ ముక్కలు కొన్ని కొన్ని వేస్తూ దంచుకోండి. కచ్చా పచ్చగా దంచిన తర్వాత దాంట్లోనే రుచికి తగినంత ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని దంచుకోండి. మీరు తీసుకునే మామిడికాయ పులుపును బట్టి కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా దంచిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుందాం. హీట్ అయిన ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కచ్చాపచ్చగా దంచిన ఎల్లిపాయ ముద్ద, కరివేపాకు, కొంచెం పసుపును వేసుకొని మనం దంచిన దాన్ని దాంట్లోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి అయితే రెడీ.